తర్వాత 100 డేస్ కూడా అయింది ఈ సినిమా, 14 సెంటర్స్, పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. ఈ సినిమాకి మళ్ళీ సెలబ్రేషన్ ఉంటుంది కదా 100 డేస్ సినిమా, అది ఎక్కడ హైదరాబాద్లో సుభాష్ థియేటర్లో క్రాస్ రోడ్స్ దగ్గర ఉందన్నమాట. అక్కడ 100 డేస్ నేను ఫస్ట్ సినిమాకే నేను 100 డేస్ సినిమా అయింది అండ్ షీల్డ్ తీసుకున్నా, మగమార షీల్డ్. ఎంత హ్యాపీగా ఉంటుంది అలాంటోడికి. అలాగా మగమారకి సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పాను, సైకిల్ సాంగు అది ఇది ఇది అని. అలాగే నాకు బాపిరెడ్డి గారు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడం, ఆయన డైరెక్షన్లో చాలా చక్కటి ఓపెనింగ్, నా కెరీర్ ఓపెనింగ్ ఇవ్వడం అనేది నేను మర్చిపోలేని విశేషాలు అనమాట ఇవన్నీ. నెక్స్ట్ నేను చెప్పాను మళ్ళీ రెండోది బాపిరెడ్డి గారిది, చిరంజీవి గారిది, అల్లు అరవింద్ గారి బ్యానర్లో గెలిపోయింది గీతా ఆర్ట్స్. లోక్ సింగ్ అని నాకు బెస్ట్ ఫ్రెండ్, కెమెరామెన్. వాళ్ళంతా ఫ్రెండ్స్ అని చెప్పాను కూడా మీకు. కాబట్టి రెండో సినిమా మిస్ అయ్యాను, కొంచెం బాధ కలిగిన. మళ్ళీ ఇమీడియట్గా ఆ హీరో అనే సినిమా ఓపెనింగ్ రోజున బాపిరెడ్డి గారు మహానగరంలో మాయగాడు అనే సినిమా రఘు కెమెరా అని చెప్పి ప్రెస్లో చెప్పేయడం, అమ్మ పర్వాలేదులే, ఫస్ట్ ఒకటి మిస్ అయినా 1, 2 పోయింది, నాకు ఇది రెండోది అవుద్ది, ఆయన కెరీర్లో 3వ సినిమా, పర్లేదు అనుకున్నా. ఇది ఇంకా మంచి ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నిన్న ఇవాళ కూడా ఈ సినిమాలు చూస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇంకో టైం అంటే ఫ్లాష్ బ్యాక్, మహానగరంలో మాయగాడు 2-3 సార్లు చూశాను, మగమహారాజ్ చూశాను, సైకిల్ అవి చూస్తున్నాడు. ఇప్పుడు కూడా నాకు కళ్ళము నీళ్ళు వస్తాయి ఎండ్ దీనికి వచ్చే టైంకి. ఆ చిరంజీవి చేసిన స్ట్రగుల్ అదంతా, సైకిల్ తొక్కుతా నాన్ స్టాప్ కదంతా. మహానగరంలో మాయగాడు ఇది చాలా ఎంటర్టైనింగ్ సినిమా, చాలా తమాషాలు ఉంటాయి. ఆ హీరో ఇట్ సెల్ఫ్ ఇది థియేటర్ లాంటి వాడు, ఏదో అలాంటి అనమాట. అందులో టైటిల్ సాంగ్ చూస్తే రఘు ఏంటో మీకు తెలుస్తుంది. సెట్స్లో చేశాను. అసలు ఆడుతూ పాడుతూ చేసే ట్రిక్స్ అనమాట, ఇన్ కెమెరా ట్రిక్స్ నాకు చాలా ఇష్టం కూడాను. ఆ సినిమా ఆ సాంగ్ అంతా కూడా ఇన్ కెమెరా ట్రిక్స్ మీరు చూడాలి, చూస్తే ఈ రఘు తాలూకు పనితనం మీకు తెలుస్తుంది అనమాట. తర్వాత అందులో ఇవాళ పొద్దున చూస్తూ ఆర్టిస్టులు అందరూ చూస్తున్నా, ఎవరెవరైనా అందరూ నాకు పరిచయస్తులే. అప్పటి నుంచి చాలా సినిమాల్లో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు. రాఘోపాలరావు గారు ఎలాగో ఉంటారు. ఆ తర్వాత నేను మాట్లాడేది మహానగరంలో మాయగాడు, రాఘోపాలరావు గారు, విజయశాంతి, అల్లు రావులంగి గారు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ సినిమాలో సాంగ్స్ కూడా పెద్ద హిట్. సత్యం గారు టైటిల్ సాంగ్ పెద్ద హిట్. ఆ సినిమాకి అసెట్ టైటిల్ సాంగ్ మహానగరంలో మాయగాడు ఇదనమాట. మహానగరంలో మాయగాడు. తర్వాత హరికథ ఒక బిట్ ఒకటి ఉంది. చిరంజీవి గారు హరికథ డ్రెస్ చేసుకొని ఎదురుగుంటా విజయశాంతి జనం మధ్యలో, ఆ పక్కనేమో నిర్మలమ్మ, ఇటు పక్కేమో ముత్యాల ముగ్గు సంగీత, ఇంకా చాలామంది ఉన్నారు. చూస్తూ ఉంటే ఎంతమంది ఉన్నారు, అబ్బాబాబా అంతమందిని ఒక చోట. బాపిరెడ్డి గారు అంటే ఆయన కమర్షియల్ ఎయిమింగ్ చాలా బాగుంటుంది అనమాట.